హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం మురుకులు ప్రిపేర్ చేసుకుందామండి. మా చిత్తూరు సైడ్ అయితే మురుకులు అని అంటాము. చాలా దగ్గరలో జంతికలు అలా రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. ఇవి మనము చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి మనకు 1 వీక్ వరకు కూడా అలా ఫ్రెష్గా స్టోర్ ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. ఇలా కలుపుకోవడానికి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసేసుకొని నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇవి నల్ల జీలకర్ర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తింటే కూడా మనకు ఒకవేళ సరిగా అరగదు అలా అనిపించినప్పుడు జీలకర్ర అనేది ఈజీగా అరగడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అలాగే తెల్ల నువ్వులు వేసుకున్నాను నేను. మీ దగ్గర నల్ల ఉన్నా కూడా వేసుకోవచ్చు, నేను తెల్లవే ఉన్నాయి. అలాగే మొత్తానికి సరిపడా సాల్టు, కారం అండి. కారం మీకు సరిపడా వేసుకొని అయితే కొంచెం లైట్గా వేసుకున్నాను. మరి ఎక్కువ కారం వేస్తే మరీ తినలేం కదా పిల్లలు అలాగా. అందుకని చెప్పేసి నేను 1/2 స్పూన్ మాత్రము కారం వేసుకున్నాను. అలాగే వాముని ఇలా తీసేసుకొని కొంచెము చేత్తో ఇలా నలుపుతూ మొత్తం అలా వేసేసుకోండి. ఇది వేయించిన వేరుశనగ పల్లి పొడి అండి. మేమైతే ఫ్రైస్లోకి అలా వేసుకుంటాం అన్నమాట. కాబట్టి నేను ముందుగానే ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను, దాన్ని వేసుకున్నాను. నేను అలాగే 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా బాగుంటాయి, కొంచెం కరకరలాడుతూ ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకోండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత కావాలంటే ఈ మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం కలిసేలాగా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు జంతికలు అనేవి ఇంకా చాలా బాగా వస్తాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలాగా మొత్తం అంతా పిండి మొత్తం కూడా కలుపు. ఒకసారి పోసుకుంటే మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోతాయి కదా, కాబట్టి మనకు క్వాంటిటీ తెలియదు. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మొత్తం పిండినంతా కూడా మురుకులు మామూలుగా ఇలా పిండుకోవడానికి వీలుగా ఇలా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా సరిపోతుంది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడైతే నేను ఇలా మురుకులు ఒత్తుకోవడానికి స్టార్ ఉన్న అలాంటి ఇలా ప్లేట్ తీసేసుకొని అందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని ఇంకా ఆల్రెడీ డీప్ ఫ్రైకి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇలా మనం చుట్టేసుకోవడమే. మామూలుగా ఇలా మనం చిన్న చిన్న రౌండ్స్లా కూడా చేసుకోవచ్చు, కానీ అది పెద్ద ప్రాసెస్ కదా. ఇలా మొత్తం ఒకేసారి ఇలా చుట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎలాగో తుంచుకొని తింటాం కదా, అందుకని చెప్పేసి నేను మొత్తం అలా ఒకేసారి తిప్పేసుకున్నాను. ఇలా 2 వైపులో కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ ఎక్కువ మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇలా అయిపోయాక ఇంకా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎలాగా ఎంత బాగా ఇలా మనం చేత్తో ఇలా అంటుంటే బాగా మంచి సౌండ్ వస్తుంది. నిజంగా వేరుశనగ పల్లీలు వేసాం కదా, మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. మంచి తినేటప్పుడు కమ్మగా. మామూలుగా ఏంటంటే ఇలాంటి ఫ్రై ఐటమ్స్ పల్లీ నూనెతో చేసుకుంటారు, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. కానీ కొంతమంది తినరు కదా, కాబట్టి ఇంకా మీ ఇష్టం వచ్చిన ఆయిల్ అయితే వేసుకోవచ్చు. చాలా వరకు వేరుశనగ నూనె అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా నేనులాగా చిన్న చిన్న ముక్కల్లాగా పీసెస్ లాగా తించేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న పిండికి నాకైతే ఇంత క్వాంటిటీ అయితే వచ్చాయి. ఫైనల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.